హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ రబిక. ప్రజెంట్ నేనున్నాను సుప్రభాత హైట్స్లో. అయితే సో ఇక్కడ వెంచర్ని విజిట్ చేయడానికి వచ్చాను అనమాట. సో ఇక్కడ రాగానే మనకి భువనగిరి హైవే ఉంది కదా, దానికి ఆనుకునే ఉందన్నమాట. సో చూడంగానే ఒక మినీ బంజారాస్ టైప్ ఒక అంబియన్స్ అయితే వచ్చింది. నాతో పాటు సో శ్రీనివాస్ గారు అన్నారు, మీరు ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక మంచి అంబియన్స్ అయితే కనిపిస్తుందని. నిజమా కాదా ఒకసారి అయితే వెంచర్ని విజిట్ చేద్దామని వచ్చాను. నిజంగానే చాలా బాగుందబ్బా. సో ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ కావచ్చు, అండ్ ప్రజెంట్ మనం వెళ్ళే వే మనకి ముందు ఫ్లాట్స్ లోకి రాగానే సో అదొక మంచి అంబియన్స్ అనిపించింది అనమాట. సో ఒకసారి మనం వెళ్దాము. శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి ఈ వెంచర్ గురించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం రండి. హలో శ్రీనివాస్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు ఇంత మంచి ప్రాజెక్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సుప్రభాత హైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ సుప్రభాత హైట్స్ అనేది మనకి వరంగల్ హైవే మీద హైవే ఫేసింగ్ సైట్ అండి. ఇది టోటల్ 200 acres ప్రాజెక్ట్. ఇది దీంట్లో మనకి phase 1, phase 2, phase 3 అని చెప్పేసి 3 phases చేసాము. phase 1 మొత్తం స్వీప్ అవుట్ అండి, టోటల్లీ కంప్లీటెడ్. phase 2లో కొన్ని ప్లాట్స్ ఉన్నాయి, అండ్ phase 3 అనేది రీసెంట్గా ఓపెన్ చేసాము. అయితే ఈ 3 phases కూడాను HMDA ప్లస్ రెరా పర్మిషన్తో ఉన్నాయి. అండ్ ఇది భువనగిరి మున్సిపాలిటీ కింద ఉంది, భువనగిరి మున్సిపాలిటీ పర్మిషన్ కూడా తీసుకున్నాము. అండ్ టోటల్ హైవే సైట్ అండి ఇది. మనకేంటంటే ఒకవైపు ఏమో వరంగల్ హైవే ఉంటుంది, 200 feet రోడ్డు, వచ్చేటప్పుడు కూడా చూసాం. ఎగ్జాక్ట్లీ అండి. బ్యాక్ సైడ్ ఏమో ఓల్డ్ హైవే ఉంటుంది. అంటే ఇటు మనకి ఈ న్యూ హైవేకి ఓల్డ్ హైవేకి మధ్య ఉన్నటువంటి ది బిగ్గెస్ట్ టౌన్షిప్ అనమాట, విత్ ఆల్ అప్రూవల్స్. మీరు వరంగల్ హైవే మీద చూసుకుంటే ఇంత పెద్ద టౌన్షిప్ మీకు హైవే ఫేసింగ్తో అప్రూవల్తో ఉన్న టౌన్షిప్ లేదండి. అండ్ మన సైట్ వచ్చేటప్పటికి మన సైట్ పక్కనే మీరు చూస్తే కేంద్రీయ విద్యాలయ స్కూల్ ఉంటుంది, మన కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొని ఉంటుంది. మన సైట్ ఎదురుగానే వివేరా హోటల్ ఉంది. అండ్ ఈ సైట్ స్పెషాలిటీ ఏంటంటే మనకు ఒక పక్కన స్వర్ణగిరి టెంపుల్ ఉంది, ఇంకో పక్కన యాదాద్రి టెంపుల్ ఉంటుంది. అంటే స్వర్ణగిరి ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ ప్లెజెంట్ గా కావాలనుకుంటా. అవునండి. సో ఈ రెండు కూడా మధ్యలో ఈ సైట్ ఉంది కాబట్టి మేబీ బ్లెస్డ్ అనే చెప్పొచ్చు. అవునండి. ఇంకా సార్ నార్మల్ గా ఏంటంటే స్టడీ పరంగా కావచ్చు, లేకపోతే మనకి ట్రావెల్ గురించి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అవునండి, ఎందుకంటే హైవే పక్కన ఉంది. దీని విషయంలో ఎలా? మనకు వచ్చేటప్పటికి సఫిషియెంట్ ట్రాన్స్పోర్ట్ ఉందండి ఇక్కడ. మంది ఒకటి ఏంటంటే హైవేకి ఉంటాము ఒకటి, తర్వాత వచ్చేటప్పుడు మనకి బ్యాక్ సైడ్ కూడా అనేది ఓల్డ్ హైవే కనెక్టివిటీ ఉంది. మనకి 5 నిమిషాల్లోనే భువనగిరి రైల్వే స్టేషన్ ఉంది. మనకి MMTS ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది, గట్కేసర్ టు లింగంపల్లి వెళ్తుంది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కింద అప్ టు భువనగిరి దాకా వాళ్ళు ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. అంటే అది మనకు స్టార్ట్ అయిందంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం లింగంపల్లి వెళ్ళిపోవచ్చు. అది మనకు 5 minute జర్నీలోనే ఉంది. అండ్ ఇప్పుడు మెట్రో కూడా సెకండ్ ఫేజ్ కింద మనకు అప్ టు యాదాద్రి దాకా శాంక్షన్ చేశారు. అది కానీ శాంక్షన్ అయిందంటే మన గేట్ పక్కనే మెట్రో స్టేషన్ వస్తుంది. సో అట్లా మనకి మంచి ట్రాన్స్పోర్ట్ ఉందండి. సో చాలా బాగుంటుంది. ఇంకోటి ఇక్కడ మన ఫెసిలిటీస్ చూసుకుంటే ఎలాంటి ఫెసిలిటీస్ మనకి ఇవ్వబోతున్న వాళ్ళు? సో సైట్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు అండి మీరు చూస్తున్నారు, మనం హైవే ఫేసింగ్లో నుంచి లోపలికి ఎంటర్ అవుతాము. ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనం అన్ని కూడాను 100 feet రోడ్స్ ఇచ్చాం లోపల. అండ్ ఇన్సైడ్ వచ్చేటప్పటికి ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఇచ్చినాం. ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టేసేసి ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఉంది, డ్రైనేజ్ లైన్స్ ఇచ్చినాము, టోటల్ ప్రాజెక్ట్కి LED లైట్స్ పెట్టాము, అండ్ పార్కులు ఇచ్చినాము, తర్వాత చిల్డ్రన్ ప్లే ఏరియా ఇచ్చాము, ప్లాంటేషన్ పెట్టినాము, డ్రిప్ ఇరిగేషన్ పెట్టేసినాము. ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్ అండి. అంటే HMDA రూల్స్ ప్రకారం ఏదైతే డెవలప్మెంట్స్ ఇవ్వాలో మొత్తం ఇచ్చేసినాము. అండ్ ఇది రెడీ టు కన్స్ట్రక్షన్. సో మనకి ప్లాట్ సైజ్ ఇవన్నీ ఎలా ఏ విధంగా ఉన్నాయి? ప్లాట్ సైజ్ వచ్చేటప్పటికి మనకి 200 square yards నుంచి స్టార్ట్ అవుతుంది. 200, 267, 300, 400, 600 square yards ఉన్నాయి. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మన సైట్లో నుంచి 100 feet రోడ్స్ వెళ్తున్నాయి కదా, ఇప్పుడు 100 feet రోడ్ కానుకొని కొన్ని ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మంచి ప్లాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలా మనకు మన ఆడియన్స్ కి ప్రైసింగ్ పరంగా ఏ విధంగా చెప్పవచ్చు? ప్రైస్ పరంగా చెప్పాలంటే మన సరౌండింగ్స్ అంతా కూడాను 20 నుంచి 25,000 ఛార్జ్ చేస్తున్నారు. మనది వచ్చేటప్పటికి హైవే ఫేసింగ్ ఉంటాము, విత్ ఆల్ పర్మిషన్స్తో ఎక్సలెంట్ సైట్ ఇది. సో మనం వచ్చేటప్పటికి వాళ్ళకంటే చాలా తక్కువ కోట్ చేస్తున్నాము. ఇలా చేయడానికి కారణం ఏంటంటే మేము డైరెక్ట్గా కంపెనీ నుంచి సేల్ చేస్తున్నామండి. సుప్రభాత్ హైట్స్ అనేది సుప్రభాత్ గ్రూప్ అనమాట. సుప్రభాత్ గ్రూప్ నుంచి మేము డైరెక్ట్గా మార్కెటింగ్ చేస్తున్నాం కనుక ఇక్కడ ఎటువంటి మీడియేటర్స్ కానీ మార్కెటింగ్ పీపుల్ కానీ ఉండరు. సో దట్ ఏమంటే కస్టమర్కి మేము నెక్ టు నెక్ ఇచ్చేస్తున్నాం. చాలా మంది ఏంటంటే నెట్ పెట్టి కొనలేని వాళ్ళు ఉంటారు. అవును. సో ఇలాంటి వాళ్ళకి మీ నుంచే ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎగ్జాక్ట్ అండి. మాకు HDFC బ్యాంక్ నుంచి ప్రాసెస్ అయింది. అప్ టు 70% మేము లోన్ ఇప్పిస్తున్నాము. వాళ్ళు ఓన్లీ 30% డౌన్ పేమెంట్ కట్టేసేస్తే మిగతాదంతా లోన్ వస్తుంది. లోన్ ప్రాసెస్ అంతా మేమే చేస్తున్నాము, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనకి దగ్గరలోనే బస్వాపూర్ రిజర్వాయర్ ఉందండి. సో అక్కడ నుంచి మనకి వాటర్ సప్లై ఉంది. ఈ రోజు మనకి భువనగిరి టౌన్కి వాటర్ సప్లై అవుతా ఉంది.
మంది కూడా భువనగిరికి కనెక్ట్ అయి ఉంది కనుక ఇక్కడ నుంచి మనకి కృష్ణా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆల్రెడీ లైన్స్ ఉన్నాయి, మనం ఇమీడియట్గా లోపల తీసుకుంటాం. అంటే మనకి బోర్ వాటర్ కానీ కృష్ణా వాటర్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఎడ్యుకేషన్ పరంగా అండ్ అలానే ఇంకోటి మనకి ట్రావెల్ అండ్ హాస్పిటల్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్. బట్ ఈ దగ్గరలో మనకి ఏవి అవైలబుల్ గా ఉన్నాయి? సో ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా వచ్చేటప్పటికి మన గేట్ పక్కనే మన కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొని కేవీ స్కూల్ ఉంది. అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, మీరు చూడొచ్చు. తర్వాత వచ్చేటప్పటికి మనకు ఒక 15 మినిట్స్ జర్నీలోనే డిపిఎస్ స్కూల్ ఉంది, ఢిల్లీ పబ్లిక్ స్కూలు, రెక్వెల్ ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూలు, రోటర్డామ్ ఇంటర్నేషనల్ స్కూలు, నిహాక్ ఇంటర్నేషనల్, అది మా ఓన్ స్కూల్, అది నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. తర్వాత శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, రాక్ వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు ఒక 15-20 మినిట్ జర్నీలో ఉన్నాయండి. మనకి కాలేజెస్ కానీ, తర్వాత వచ్చే ఫార్మా కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, ఇవన్నీ కూడా మనకు దగ్గరలోనే ఉన్నాయి. హాస్పిటల్స్ వచ్చేటప్పటికి మనకి భువనగిరిలోనే మనకి మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయండి. అది కాకుండా మనకు ఒక 15 మినిట్ జర్నీలోనే ఎయిమ్స్ క్యాంపస్ ఉంది. అది 285 ఏకర్స్లో సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్ చేస్తున్నటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అది నా తరపున, అమ్మాయిల తరపున నేను అడుగుతున్న ఒక క్వశ్చన్ ఏంటంటే, నార్మల్గా మాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం, బట్ ఇక్కడికి వచ్చే లేడీస్ కూడా కొంచెం షాపింగ్ మాల్స్ అవేం నాకు కనిపించలేదు. దానికి సంబంధించి ఏమైనా ప్లానింగ్ ఏమైనా ఉందా? ఉందండి. మనం మన గేట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఒక 2 ఏకర్స్ ల్యాండ్ కమర్షియల్ పర్పస్ మీద తీసామండి. దాంట్లో మేము షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్స్, హోటల్స్ అన్ని దాంట్లో వస్తున్నాయండి. చాలా బ్యూటిఫుల్ కమర్షియల్ కాంప్లెక్స్ అది. ఇంకోటి వరంగల్ హైవే మీద వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు మా టౌన్షిప్ వైపు చూడకుండా వెళ్ళలేరు. అంత ఐకానిక్ టౌన్షిప్, ఒక ల్యాండ్ మార్క్ అనమాట వరంగల్ హైవే మీద. ఇలాంటి వెంచర్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మీకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ర్యాపిడ్ గ్రోత్ ఉన్నటువంటి బెల్ట్, ఏ విషయంలో చూసుకున్నా కూడా మీకు ఎక్సలెంట్ అప్రిసియేషన్ ఉంటుందండి. అండ్ మీకు ఇప్పుడు మంచి ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి, బెస్ట్ ప్రైస్లో మేము ఇస్తాము. డైరెక్ట్గా మీరు కంపెనీ నుంచే కొంటున్నారు కనుక మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు స్మూత్గా రిజిస్ట్రేషన్ జరుగుతుంది. సార్, వచ్చేటప్పుడు చూసాము ఇక్కడ ఒక ఫోర్ట్ లాగా కనిపించింది. అవునండి. అంటే అది దేనికి సంకేతమో, మనకి దగ్గరలో అది ఎలా అంటే చూడటానికి ఉంటుందా? అది భువనగిరి ఫోర్ట్ అండి. అది ఈ భువనగిరికి ఒక ఐకాన్ అనమాట. సో యాక్చువల్గా ఈ భువనగిరి ఫోర్ట్ని మీకు టూరిస్ట్ హబ్గా డెవలప్ చేస్తున్నారు. సో దీన్ని ఇక్కడ రోప్ వేగా డెవలప్ చేస్తున్నారు ఇక్కడ. అవునండి. ఈ ఫోర్ట్ నుంచి డైరెక్ట్ గా బస్వాపూర్ అక్కడికి వెళ్ళిపోయి ఆ రిజర్వాయర్ దగ్గరికి, అక్కడ నుంచి యాదాద్రి టెంపుల్ కి ప్లాన్ చేస్తున్నారు. సో ఇదేంటంటే ఒక టూరిస్ట్ హబ్గా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మనకి ఫోర్ట్ కానీ బస్వాపూర్ రిజర్వాయర్ టూరిస్ట్ హబ్గా డెవలప్ అవుతుంది. చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఇది. నైట్ టైం అంతా కూడా లైట్స్ వేసేస్తారు. చాలా ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అది. మనకి జస్ట్ 5 మినిట్ జర్నీలోనే ఉంది. చాలా మంచి ప్రాజెక్ట్ అది. సార్, ఇప్పుడు భువనగిరి చూసుకుంటే చాలా డెవలప్ అయ్యే ఏరియా, బట్ మన నియర్ బై లో వెంచర్ కి ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏరియాస్ గురించి చెప్పండి. భువనగిరి అనేది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అండి. ఇక్కడ నుంచి మన పక్కనే కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. పక్కన కమిషనర్ ఆఫీస్ ఉంది, తర్వాత జిల్లా కోర్ట్స్ ఇక్కడే ఉన్నాయి. అండ్ ఇది భువనగిరి హెడ్ క్వార్టర్స్ అనమాట, ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇది. అండ్ ఇక్కడ నుంచి తీసుకుంటే మనకి కడెం టెక్స్టైల్ పార్క్ ఉంది, ఒక 20 మినిట్ జర్నీలోనే. తర్వాత ఇక్కడ మనకి లాజిస్టిక్ హబ్స్, డ్రై పోర్ట్ ఇచ్చారు. ఇంకోటి ఇట్లా వరంగల్లో కూడా మనకి ఒక ఎయిర్పోర్ట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో అది ఒకటి ఉంది. తర్వాత రీసెంట్గా శాంక్షన్ చేసినటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది మనకి ఒక 10 మినిట్స్ జర్నీలోనే. ఇది ఇటువైపు డైరెక్షన్లో. మీరు హైదరాబాద్ వైపు తీసుకుంటే మనకి 10 నిమిషాల్లోనే స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది, 10 నిమిషాల్లోనే యాదాద్రి టెంపుల్ ఉంటుంది, 7-8 మినిట్స్లోనే సురేంద్రపురి మైథాలజికల్ మ్యూజియం ఉంది. సో అది కూడా చాలా ఫేమస్ అది. అండ్ ఇక్కడ నుంచి మీరు ఒక 15 మినిట్స్లోనే ఎయిమ్స్ క్యాంపస్కి వెళ్తారు. ఇందాక మనం చెప్పుకున్నట్లు 20 మినిట్స్లోనే ఓఆర్ఆర్ జంక్షన్కి వెళ్తారు. సో ఒకసారి ఓఆర్ఆర్కి రీచ్ అయ్యామంటే మనం రైట్ సైడ్ తీసుకుంటేనేమో హైటెక్ సిటీ కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ కానీ ఎక్కడికైనా కూడా వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాము. తర్వాత వచ్చేటప్పుడు అక్కడ నుంచి TCSకి, తర్వాత కేన్స్ కంపెనీ కానీ, టాటా ఏరోస్పేస్ అవన్నీ కూడా మనకు లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతాము. అండ్ ఓఆర్ఆర్కి లోపలికి వెళ్ళంగానే మనకి పోచారం ఐటీ హబ్ ఉంటుంది. అక్కడ మనకి ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉంది, రహేజా మైండ్ స్పేస్, జెన్పాక్ట్, సింగపూర్ టౌన్షిప్, ఇవన్నీ కూడా మనకి 25 మినిట్ జర్నీలో ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఉప్పల్ మెట్రో స్టేషన్, జస్ట్ 40 మినిట్స్లో మనం మెట్రో ట్రైన్లో ఉంటాము. అంటే ఇక్కడ నుంచి మనకి అన్ని కూడా మంచి కనెక్టివిటీ ఉంది. ఒకవైపు చూస్తేనేమో హైవే ఫెసిలిటీ ఉంది, ఇంకో వైపు చూస్తేనేమో MMTS ఉంది, బస్ స్టేషన్ దగ్గరలోనే ఉంది, ఇంకో ప్రక్క చూస్తేనేమో ఓఆర్ఆర్ జంక్షన్, ఇంకో ప్రక్కన చూస్తేనేమో మెట్రో. అది కూడా కాకుండా మన సైట్కి ప్రక్కనే RRR జంక్షన్ ఇస్తున్నారండి. మీరు పేపర్లో చూస్తుంటారు, రాయగిరి జంక్షన్ అని చెప్పేసి ఇక్కడ RRR శాంక్షన్ అయింది. మనకి వెనకాల కనిపిస్తుంది రాయగిరి టౌన్, అది అక్కడే RRR జంక్షన్ వస్తుంది. ఇవన్నిటితో పాటు BRR అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఉందండి, అదే భువనగిరి రింగ్ రోడ్. ఇది ఆల్రెడీ మాస్టర్ ప్లాన్లో ఉంది. ఈ భువనగిరి చుట్టూతా ఒక రింగ్ రోడ్ వేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అండి. సో అది కూడా మనకు దగ్గరలోనే ఉంది. సో ఎటువైపు చూసుకున్నా కూడా మీకు అన్ని కూడా పెద్ద పెద్ద రోడ్లు,
మంచి డెవలప్మెంట్స్, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న సైట్ ఇది. సార్ ఇంకో డౌట్ ఏంటంటే, నాకే కాదు చాలా మంది కూడా హైడ్రా అది పేరు వినంగానే అందరికి చాలా భయం వేస్తూ ఉంటుంది. మరి దానికి సంబంధించి ఇక్కడ ఏమన్నా జరిగే అవకాశం ఉందంటారా? మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. సో ఇక్కడ హైడ్రాకి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇక్కడ మనకి చెరువులు కానీ బఫర్ జోన్స్ కానీ ఏమీ లేవు. సో మనకి హైడ్రా అనేది క్వశ్చనే లేదు. అంతా కూడా ప్యూర్ రెసిడెన్షియల్ జోన్ ఇది. అండ్ మనకి భువనగిరి మున్సిపాలిటీలో హెచ్ఎండే పర్మిషన్తో, రెరా పర్మిషన్తో ఉన్నటువంటి ఎక్సలెంట్ ప్రాజెక్ట్ ఇది. సార్ వచ్చేటప్పుడు నేను ఇక్కడ ఒక బిల్డింగ్ చూసాను, లైక్ క్లబ్ హౌస్ లాగా అనిపించింది ఇది. సో దీనికి సంబంధించి వివరణ. ఈ 200 acres లో మనము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చామండి కస్టమర్స్కి. టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మనం మంచి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ ఇచ్చాము. తర్వాత వచ్చేటప్పుడు వాకింగ్ ట్రాక్స్ ఇచ్చాము, సైక్లింగ్ ట్రాక్స్ ఇచ్చాము. వీటితో పాటు ఒక క్లబ్ హౌస్ కూడా మనం ఇక్కడ కడుతున్నామండి. దీంట్లో వచ్చేటప్పటికి ఒక ఫంక్షన్ హాల్ లాగా చేసుకోవడానికి ఒక 200 members కెపాసిటీతో ఫంక్షన్ చేసుకోవచ్చు. అవి కాకుండా కొన్ని రూమ్స్ కడుతున్నామండి. దీని పర్పస్ ఏంటంటే ఇది స్పిరిచువాలిటీ సంబంధించినటువంటి ఏరియాస్ అవటం వల్ల, సో ఇక్కడికి ఎవరైతే దేవాలయాలకు వెళ్తారో వాళ్ళ కోసం ఇక్కడ రూమ్స్ అరేంజ్ చేస్తున్నాము. వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఫ్రెష్ అయ్యి ఇక్కడ నుంచి వాళ్ళు టెంపుల్స్కి వెళ్ళేటట్టు ప్లాన్ చేసాము. సార్ ప్రీవియస్గా మనం కంప్లీట్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? దాని గురించి ఏమైనా వివరణ? ఉన్నాయండి. మేము ఈ సుప్రభాత్ గ్రూప్ తరఫున నారపల్లిలో సుప్రభాత్ టౌన్షిప్స్ అని చెప్పేసి ఒక 300 acres ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసామండి. దాంట్లో phase 1, phase 2, phase 3, phase 4, phase 5 అట్లా 5 pages నారపల్లి, కొరిమల రోడ్డు కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఒక్కొక్క ఫేజ్ వచ్చేటప్పటికి దాదాపు 100 నుంచి 150 హౌసెస్, మంచి మంచి విల్లాస్, అపార్ట్మెంట్స్ కట్టుకొని ఉంటున్నారు. మీరు నంబరు, దాంట్లో మేము 500 rupees per square yard అమ్మామండి. 500 rupees per square yard అమ్మాము. ఈ రోజున దాని ప్రైస్ 50,000 rupees per square yard. అంటే 100 times పెరిగింది. ఇమేజిబుల్ అనమాట. సో అంత పెరగడానికి కారణం ఏంటంటే మేము సెలెక్ట్ చేసుకున్నటువంటి లొకేషన్, దాని సెక్యూరిటీ, దాని డెవలప్మెంట్స్, దానివల్ల అంత ర్యాపిడ్ గ్రోత్ వచ్చింది. అంత ర్యాపిడ్ గ్రోత్ ఇప్పుడు ఇక్కడ కూడా రాబోతుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు కూడా చాలా మంచిది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్కటి అంటే మనకి పీస్ఫుల్గా కావచ్చు, అండ్ మెడికల్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో సో మనకి అవైలబుల్గా ఉండేటువంటి ఒక వెంచర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీకు కూడా ఏమన్నా మన దగ్గర ఫ్లాట్స్ కావాలి అని అంటే మేము స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తున్నాం, దానికి కాంటాక్ట్ చేయండి. మన సుప్రభాత హైట్స్కి సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచ్.